ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసాం. డిసెంబర్ మంత్లో లండన్ చాలా బ్యూటిఫుల్గా రెడీ అయింది. ఆ బ్యూటిఫుల్నెస్ని చూడటానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి అందరూ లండన్ సిటీకి అయితే వస్తారు. ఆ బ్యూటిఫుల్ సిటీని ఇంత సైలెంట్గా ఉండదు కానీ చాలా క్రౌడ్గా, బిజీగా, బ్యూటిఫుల్గా ఉండిద్ది. దాన్ని మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను. లండన్కి అయితే వచ్చేసాను. చూసారా ఎంత బాగా ముస్తాబైందో లండన్. ఒక్కసారి నేను చెప్పినట్టుగా మీరే చూసి చెప్పండి, బాగా ముస్తాబైందో లేదో. ఇప్పుడు వచ్చేసరికి మనం రెజెంట్ స్ట్రీట్ లో ఉన్నాం అనమాట. ఈ స్ట్రీట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పిక్చర్డ్ స్ట్రీట్ అంట క్రిస్మస్ లైట్స్ కి. ఈ స్ట్రీట్ మొత్తం వచ్చేసరికి 0.8 మైల్స్ అంటే 1.3 కిలోమీటర్స్ ఉంటుంది లెంత్. ఈ స్ట్రీట్ అంతా కూడా ఈ చూసారు కదా ఏంజల్స్ లైట్స్ ఇవి ఉంటాయి అనమాట, డెకరేట్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో ఈ స్ట్రీట్ మొత్తాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అలానే పక్కన మంచి డెకరేటివ్ షాప్స్ వీటన్నిటిని కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఎంత బిజీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి సందడి ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, వీళ్ళు ట్యాక్సీలో కూర్చొని డీజే పెట్టారనమాట. వింటర్లో ఫాస్ట్ గా చీకటి పడిపోద్ది, అది డిసడ్వాంటేజే. కానీ ఇలాంటప్పుడు మాత్రం చాలా అడ్వాంటేజ్ అనమాట. మీరు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మాకైతే ప్రస్తుతానికి 4:30 అయిందనమాట టైము. 4:30కే చూడండి ఎంత డార్క్ గా ఉందో ఇక్కడ. క్రిస్మస్ థీమ్ తో ఒక మంచి షాపింగ్ సెంటర్ ఉంది, దానిలోకి వెళ్దానండి. ఓ మై గాడ్, మొత్తం క్రిస్మస్ థీమింగ్. ఇక్కడంతా ప్యాడింగ్టన్ థీమ్ ఉందన్నమాట. ఈ బొమ్మ చూడగలోనే ఇంకా ప్యాడింగ్టన్నే ఆ సినిమా ఉండిద్ది, సూపర్ ఉండిద్ది. మీలో ఎంతమంది ఆ సినిమా చూసారో కమెంట్ చేయండి. ఇది బ్రిటిష్ థింగ్ అనమాట, పిల్లలకి బాగా ఇష్టం ఈ ప్యాడింగ్టన్. అలానే ఈ శాండ్విచ్. నేను కూడా వచ్చిన తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత మార్మలైట్ టేస్ట్ చేశాను అనమాట. సూపర్, వన్ ఆఫ్ ది బెస్ట్ జామ్ మార్మలైట్. పిల్లలకి కావాల్సిన బొమ్మలు, స్వీట్స్ అన్నీ ఉన్నాయి అనమాట ఈ షాప్లో. అమ్మో, జనాలు మాత్రం సూపర్, ఫుల్ ఆఫ్ క్రౌడ్. ఇంత బ్యూటిఫుల్గా ముస్తాబైంది కదా లండన్. చూడండి, ఆ బ్రిటిష్ ఫ్లాగ్ థీమ్ బస్సు, అలానే లైట్స్, ఈ వాతావరణం. చిన్నగా చినుకులు పడుతాయి అనమాట, బట్ స్టిల్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదంతా కూడా.
పోలీసులు చూడండి గుర్రాల మీద తిరుగుతున్నారు. కోపం వచ్చినట్టుంది దీనికి. సైడ్ అవ్వమని అడుగుతున్నారు. ఎజిటేట్ అవుతుంది, కోపపడుతుంది. లూయి విటాను అలానే డియర్ కాంపిటీషన్ పెట్టుకున్నట్టున్నారు లైటింగ్లో. కాంపిటీషన్లో మాత్రం డియర్ విన్ అయిందని 100% చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు పక్క నుంచి ఎవరు దాన్ని వీడియో తీయట్లేదు, కానీ అటు పక్క నుంచి దాన్ని ఎక్కువ మంది వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు. సో విన్నర్ ఈస్ డియర్. ఇది వచ్చేసరికి ఫోర్ట్నమ్ అండ్ మేసన్ అనమాట, వన్ ఆఫ్ ద షాపింగ్ సెంటర్. దీని లోపలికి వెళ్తే ఉంటుంది మొత్తం క్రిస్మస్ థీమ్ అనమాట. ఆ ప్రస్తుతానికి క్లోజ్ చేశారు సండే కాబట్టి. నెక్స్ట్ టైం ఈసారి నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చాలా చాలా బాగుంటుంది లోపల. ఇది లండన్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. జనాలు తిరగడం కానీ, ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ మొత్తం కొంచెం పాష్గా ఉండిద్ది ఏరియా మొత్తం. లైట్స్ అన్నీ కూడా ఈ సరౌండింగ్ 3-4 మైల్స్ ఏరియాలోనే మొత్తం లైట్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. వెల్కమ్ టు క్రాన్బీ స్ట్రీట్. తల మెరిసిపోతుంది. బాక్స్ లైట్లు పెట్టారు ఈసారి.
క్రిస్మస్ లైటింగ్స్ లండన్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. రానున్న వీడియోస్లో లండన్లోని క్రిస్మస్ మార్కెట్స్ని నేను కవర్ చేస్తూ క్రిస్మస్ మార్కెట్లోని ఫుడ్, అలానే ఆ క్రిస్మస్ మార్కెట్లోని ఈవెంట్స్ని నేను మీకు చూపించబోతున్నాను అనమాట. ఆ ఈవెంట్స్ కోసం కూడా ఖచ్చితంగా స్టే ట్యూన్డ్ అయి ఉండండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.